వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇవాళ ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ లైక్ క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం. సైన్స్ స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు సైన్స్ వాళ్ళు కాబట్టి మ్యాక్సిమం ల్యాబ్స్ ఉంటాయి, ల్యాబ్స్కి అటెండ్ అవ్వాలి, అలాగే క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఇది అనేది మీ డిపార్ట్మెంట్ సంబంధించిన హెచ్ఓడి ఇంకా ఫ్యాకల్టీ పైన డిపెండ్ అయి ఉంటుంది. తెలియాలంటే మీరు ఫస్ట్ కాలేజ్కి వచ్చిన కొత్తలో కొన్ని రోజులు కాలేజ్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు ఛాన్స్ ఉంటే మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయింది ఓన్లీ ఫేజ్ 1. ఫేజ్ 1 అంటే మ్యాక్సిమం అన్ని సీట్స్ ఫిల్ అవ్వు, ఓన్లీ 70 to 80% సీట్స్ ఫిల్ అవుతాయి. మిగతా సీట్ ఎప్పుడు ఫిల్ అవ్వాలంటే ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఫిల్ అవుతాయి. అలాగే కాలేజ్ టైమింగ్స్ ఉందండి, చాలామంది కాలేజ్ టైమింగ్స్ అడుగుతున్నారు. ఈ కాలేజ్ టైమింగ్స్ డిపార్ట్మెంట్ వైజ్గా మనకి అవైలబుల్గా ఉంటాయి, డిపార్ట్మెంట్ వైజ్గా ఉంటాయి. లైక్ కొన్ని డిపార్ట్మెంట్స్ 9:30 to 12:30, కొన్ని 10 to 1. అలాగే ల్యాబ్స్ ఉంటాయి అప్ టు ఈవినింగ్ 4. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఆ ల్యాబ్ యొక్క మనం చేసిన ప్రాక్టికల్ రిజల్ట్ కోసం చాలా టైం పట్టచ్చు, అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే హాస్టల్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే వాళ్ళకి మ్యాక్సిమం స్ట్రెంత్ ఉంటే హాస్టల్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది ఓన్లీ ఫేజ్ 1 కాబట్టి సీట్స్ అన్ని ఫిల్ అవ్వవు. సో సీట్స్ అన్ని ఫిల్ అయిన తర్వాత మీకు యూఎంఎస్ పోర్టల్ నుంచి మీ సర్టిఫికేట్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఇన్బాక్స్లో మెసేజ్ వస్తుంది. దాని ద్వారా మనం ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతారు. ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత హాస్టల్ అలౌ చేస్తారు. ఇదంతా అయిపోయేసరికి మ్యాక్సిమం ఫేజ్ 2 స్టార్టింగ్లో అయినా అయిపోయిన తర్వాత అయినా మనకి హాస్టల్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. క్లాసెస్ అనేవి మోస్ట్లీ క్లాసెస్ అండ్ హాస్టల్స్ బోత్ కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే మ్యాక్సిమం క్లాసెస్కి వెళ్ళాలంటే ఇక్కడ అకామిడేషన్ హాస్టల్స్ ఉంటున్న హాస్టల్ నుండి క్లాస్కి వెళ్దామని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే అందరూ లోకల్స్ ఉండకపోవచ్చు, చాలా మన తెలంగాణ మొత్తం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఇక్కడ ఉండడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి హాస్టల్ స్టార్ట్ అయిన తర్వాతనే మ్యాక్సిమం క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే హాస్టల్ స్టార్ట్ అవుతానే స్ట్రెంత్ ఉంటుంది, స్ట్రెంత్ ఉంటేనే క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. అంటే చాలామంది అల్మానాక్ రిలీజ్ ఉంది, క్లాసెస్ స్టార్ట్ అయ్యాయని చాలామంది అడుగుతున్నారు. కానీ మీరేం వరి అవ్వకండి, ఎందుకంటే మనకి హాస్టల్ స్టార్ట్ అవుతానే స్ట్రెంత్ ఉంటుంది, స్ట్రెంత్ ఉంటేనే క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. సో అర్థమైంది అనుకుంటా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇవాళ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.